ఈ ఎముకల గూళ్ళు ఓ జాతి ఆనవాళ్లు. భూమిపై ఉన్న భారీ జీవుల్లో తిమింగలాలు ఒకటి. వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి. చిత్రంలో ఎడమవైపు ఉన్నది పిల్ల తిమింగలానికి చెందిన అస్థిపంజరం. 1960లో కాకినాడ సముద్ర తీరానికి 27 అడుగుల పొడవు ఉన్న ఈ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది. కుడివైపునున్నది మరో భారీ తిమింగలం పుర్రె. 80 అడుగుల పొడవున్న ఈ తిమింగల కళేబరం 1949లో బాపట్ల సముద్ర తీరంలో దొరికింది. ఈ రెండింటి అవశేషాలను దశాబ్దాల నుంచి వర్సిటీలో సంరక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నవి విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. చిదంబరం ఆలయంలో వెలుగు చూసిన శిలాశాసనం. తమిళ నేలపైన వెలిగిన రుద్రమ కీర్తి. తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయ పశ్చిమ గోపురంపై రుద్రమదేవి పేరును ప్రస్తావించిన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. తమిళంలో పద్య రూపంలో ఉన్న ఈ శిలాశాసనంలో కేరళలోని ట్రావెన్కోర్ మహారాజు విక్రమపాండ్య సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఆయన బిరుదులను భువనేక వీర, కోర్కై కావలంగా పేర్కొన్నారు. విక్రమపాండ్య ఇక్కడి వరకు వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఉత్తరం వైపునకు వెళ్ళలేకపోయారని, ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుని కుమార్తె రుద్రమాదేవి పాలించడమే కారణమని ఈ శాసనం చెబుతుంది. తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఒకప్పటి రాజకీయ చరిత్రకు ఈ శాసనం అద్దం పడుతుందని మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. తక్కువ ఓటర్లు కలిగి ఉన్న తొలి రాష్ట్రంగా బీహార్. దేశంలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోనూ 1200 మంది కంటే తక్కువ ఓటర్లను కలిగి ఉన్న తొలి రాష్ట్రంగా బీహార్ అవతరించిందని ఎన్నికల సంఘం 2025 జూలై 21న వెల్లడించింది. ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలు ఎక్కువ సమయం అవదంబారులు తీరకుండా చూసేందుకు ఈసీ కొంతకాలంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా బీహార్లోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్యను గరిష్టంగా 1200కు తగ్గించేందుకు కసరత్తులు చేపట్టినట్లు తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 12,817 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం ఓటింగ్ కేంద్రాల సంఖ్య 90,712 పెరిగినట్లు చెప్పింది. ఈ తరహా కసరత్తును అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. 2026 ఉత్తమ క్యూఎస్ విద్యార్థుల నగరాల జాబితా. ప్రపంచ విద్యార్థులకు అందుబాటులో ఢిల్లీ. ఉన్నత విద్య కోసం అనేక మంది విదేశాల బాట పడుతుంటారు. ఇందులో భాగంగా యూనివర్సిటీల వివరాలతో పాటు జీవన వ్యయం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు చదువుకునేందుకు, నివసించేందుకు అనుకూలంగా ఉన్న ఉత్తమ నగరాల జాబితాను లండన్కు చెందిన క్యూఎస్ సంస్థ విడుదల చేసింది. విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నిలిచింది. గత 6 ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న లండన్ ఈసారి 3వ ర్యాంకుకు పరిమితమైంది. ప్రపంచంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండే అగ్రశ్రేణి 130 నగరాలలో మన దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలకు చోటు దక్కింది. జీవన వ్యయం పరంగా ఢిల్లీ నగరం అన్ని దేశాల విద్యార్థులకు అత్యంత అందుబాటులో ఉందని లండన్ నుంచి వెలువడిన 2026 ఉత్తమ క్యూఎస్ విద్యార్థుల నగరాల జాబితా వెల్లడించింది. ఈ 4 నగరాల ర్యాంకులు మునుపటి కంటే మెరుగుపడ్డాయి. ముంబై నగరం 15 స్థానాలు ఎగబాకి 98కి చేరింది. ఢిల్లీ 104లో, బెంగళూరు 108లో నిలిచాయి. చెన్నై 12 స్థానాలు మెరుగుపరుచుకుని 128వ స్థానంలో నిలిచింది. దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ వంతెన. కర్ణాటకలో అతిపెద్ద ఉన్న కేబుల్ వంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జూలై 14న ప్రారంభించారు. శివమొగ్గ జిల్లా సిగందూరు సమీపాన శరావతి వెనుక జలాల మీద 473 కోట్లతో ఈ వంతెనను నిర్మించింది. 6 దశాబ్దాల స్థానికుల కలలను సాకారం చేశామని ఆయన పేర్కొన్నారు. 2.14 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనలో 740 మీటర్ల కేబుల్ ఆధారంగా నిలిచి ఉంటుంది. ఈ వంతెనకు అమ్మవారి పేరు మీదుగా సిగందూరు చౌడేశ్వరి వంతెనగా నామకరణం చేస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు. బొబ్బిలి వీణకు కేంద్రం గుర్తింపు. కేంద్రం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణను ఎంపిక చేసినట్లు జూలై 12న వెల్లడించింది. సూక్ష్మ రూపంలో తయారు చేస్తున్న వీటిని ప్రముఖులకు జ్ఞాపికలు వేస్తుంటారు. ఈ వీణలను పనస చెట్టు కలుపుతో తయారు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పురస్కారం అందుకున్నారు. మరాఠా పాలకుల కోటలకు యునెస్కో గుర్తింపు. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ పేరుతో ప్రపంచ వారసత్వ జాబితాలోకి మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. ప్యారిస్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ
47వ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో ఎక్స్ వేదికగా వెల్లడించింది. మహారాష్ట్రలోని సాల్హేర్ కోట, శివనేర్ కోట, లోహగఢ్, ఖండేరి కోట, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయదుర్గ్, సింధుదుర్గ్, తమిళనాడులోని జింజీ కోట ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో భాగంగా ఉన్నాయి. ముంబైలో సింధూర్ వంతెన. దక్షిణ ముంబైలో బ్రిటిష్ కాలం నాటి కర్నాక్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ స్థానంలో కొత్తగా నిర్మించిన వంతెనకు సింధూర్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. దక్షిణ ముంబైలో దీన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2025 జూలై 10న ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్లో సాయుధ దళాల విజయానికి ప్రతీకగా దీనికి ఆ పేరు పెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. 150 ఏళ్ల క్రితం నిర్మించిన కర్నాక్ బ్రిడ్జ్ బలహీనపడిపోవడంతో 2022 ఆగస్టులో దాన్ని కూల్చివేశారు. 1839 నుంచి 1841 మధ్య బొంబాయి రాష్ట్ర గవర్నర్గా ఉన్న జేమ్స్ రివెట్ కార్నాక్ పేరిట నిర్మించిన ఈ వంతెన దక్షిణ ముంబైలో రద్దీని తగ్గిస్తుంది. తొలిసారి ఓటు వేయనున్న 3 గ్రామాల ప్రజలు. ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఉండే గ్రామాలకు ఓటు హక్కు. ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఉండే గ్రామాలకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మూడు గ్రామాల ప్రజలు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వారు తొలిసారిగా ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఉండే ఈ గ్రామాలకు ఎన్ని రోజులుగా ఓటు హక్కు లేదు. తాజాగా ఆ గ్రామాలకు రెవెన్యూ రికార్డుల్లో చోటు కల్పించడంతో అక్కడ పంచాయతీ ఎన్నికలకు అధికారులు శ్రీకారం చుట్టారు. రామ్నగర్ ప్రాంతం టైగర్ రిజర్వ్తో పాటు చుట్టూ అడవులతో నిండి ఉంటుంది. ఇందులోనే అనేక గ్రామాల అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. టోంగియా వర్గానికి చెందిన ఈ గ్రామాలను అటవీ సంరక్షణ కోసం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చినా వారి గ్రామాలను రెవెన్యూ రికార్డులో నమోదు చేయలేదు. దీంతో వారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు హక్కులను కోల్పోయారు. ఇందులోని రాంపూర్, లేటి, చోప్రా గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు కనీస ఓటు హక్కు కూడా లేదు. రాంపూర్, లేటి, చోప్రా ఈ గ్రామాలకు తాజాగా రెవెన్యూ హోదా ఇవ్వడంతో అక్కడి ప్రజలు చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ప్రధానితో పాటు వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. టోంగియా వర్గానికి చెందిన రాంపూర్, లేతి, చోప్రా గ్రామాల్లో మొత్తం 1302 మంది ఓటర్లు ఉన్నారు. ఫోన్లో ముఖం స్కానింగ్తో రేషన్. ప్రజా పంపిణీ వ్యవస్థలో ముఖ ప్రామాణీకరణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఈ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. అర్హత కలిగిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడానికి ఈ రాష్ట్రంలోని డిజిటల్ టెక్నాలజీ గవర్నెన్స్ విభాగం జూన్ 28 నుంచి ఆధార్ ఆధారిత ముఖ ప్రామాణీకరణ వ్యవస్థను ప్రారంభించింది. రేషన్ దుకాణాల్లో ఆండ్రాయిడ్ ఫోన్తో వినియోగదారుల ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రేషన్ అందజేస్తారు. ఫోన్ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే వినియోగదారుల రేషన్ కార్డులో నమోదు చేసుకున్న సభ్యులందరి పూర్తి వివరాలు వస్తాయి. రేషన్ కార్డులో నమోదు చేసుకున్న సభ్యుల పేర్లను ఆధార్ కార్డుకు లింక్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. గుజరాత్లో దేశ తొలి సహకార వర్సిటీ. దేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో జూలై 5న శంకుస్థాపన చేశారు. దేశ సహకార ఉద్యమ ఆద్యుల్లో ఒకరు, అమూల్ సహకార సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి జల భూ నిర్వహణ సంస్థ ప్రాంగణ పరిసరాల్లో ఈ విశ్వవిద్యాలయాన్ని 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం, టిఎస్ త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనే పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ విద్యా సంస్థ నిర్మాణం కోసం 500 కోట్ల వ్యయం చేయనున్నారు. సహకార రంగంలో బంధు ప్రీతిని ఈ విశ్వవిద్యాలయం నివారిస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు. దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్. 1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. దేశంలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వైపుగా గుజరాత్లోని సూరత్ ముందుకు సాగుతోంది. దేశంలో మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ను ఏర్పాటు చేసి దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఈ హైటెక్ ఎలక్ట్రిక్ బస్ స్టేషన్లో ఛార్జింగ్, వైఫై వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ 1.60 కోట్ల వ్యయంతో హాల్తాన్లో కొత్తగా ఈ స్మార్ట్ బస్ స్టేషన్ను నిర్మించింది. ఈ ప్రాజెక్టును జర్మన్ సంస్థ సహకారంతో చేపట్టింది.